జరిగింది. ఇక అలా బాబీ డియోల్ పెళ్లైన తర్వాత ప్రీతి జింతాతో సోల్జర్ మూవీని చేసేటప్పుడు ఆమెతో పెరిగిన మంచి స్నేహం కారణంగా వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ మూవీ ప్రీతి జింతాకి ఫస్ట్ మూవీ అవ్వడం విశేషం. అలా ఈ మూవీ 1998లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ప్రీతి జింతా బాబీ డియోల్ సపోర్ట్ తో ఇండస్ట్రీలో ఎదగాలనుకుంది. కానీ బాబీ డియోల్ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చడంతో ఎక్కువ రోజులు ఈ రిలేషన్ మెయింటైన్ చేయలేకపోయారు. అలా ఆ తర్వాత బాబీ డియోల్ హీరోయిన్ ఉర్మిళ మాతోండ్కర్ తో డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈమెతో 3 సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్ రాణి ముఖర్జీ, లారా దత్తా, ప్రియా చట్టాలా, ప్రియాంక చోప్రా అనే హీరోయిన్స్ తోనూ బాబీ డియోల్ డేట్ చేసిన ఆ తర్వాత చేసిన అమీషా పటేల్ తో మాత్రం సీరియస్ లవ్ లో పడ్డాడు. ఇక వీరిద్దరూ కలిసి 6 మూవీస్ వరకు చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. అయినా ఇదంతా పట్టించుకొని బాబీ డియోల్ తన భార్యకి విడాకులు ఇచ్చేసి అమీషా పటేల్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ విషయం తండ్రి ధర్మేంద్రకి తెలిసి అమీషా పటేల్ కి బాబీ డియోల్ కి వార్నింగ్ ఇవ్వడంతో అక్కడికే వీరి